భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న లడాక్ రీజన్ ఏదైతే ఉందో దాని మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన ఈకోసిస్టమ్ అనమాట. అక్కడ క్లైమేట్ వల్నరబిలిటీ చాలా ఎక్కువ, చాలా వరకు హిల్లీ రీజన్. అంతేకాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. అండ్ మెజారిటీ మోర్ దెన్ 90% పాపులేషన్ అక్కడ 90% పైగా జనాభా ట్రైబల్స్ అనమాట. అక్కడ మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు ఎల్ఓసి ఎల్ఏసి లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే కొంతవరకు పిఓకే క్లోజ్గా దగ్గరగా ఉంటాం. ఇంకో పక్క గమనిస్తే చైనా ఆక్సాయ్ చీన్ ప్రాంతం కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటాం. చైనా మన దగ్గర నుంచి ఆక్యుపై చేసిన ఆక్సాయ్ చీన్ ప్రాంతం కూడా. ఇదంతా చూస్తే ఇది లడాక్ అనేది చాలా వల్నరబుల్ ప్రాంతం అనమాట. 2019 ఆగస్టులో మనందరికి తెలుసు గవర్నమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేసేస్తుంది, రిపీల్ చేసేసింది అనమాట. తర్వాత జమ్మూ కాశ్మీర్ని సపరేట్ యూనియన్ టెరిటరీ, తర్వాత లడాక్ని సపరేట్ యూటీ చేసింది వితౌట్ లెజిస్లేచర్ అనమాట. సో మొదటి నుంచి కూడా లడాక్లో చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్స్ బాగా పెరిగిపోయాయి. అసలు డిమాండ్ ఏంటంటే లడాక్లో మెజారిటీ ట్రైబల్ పాపులేషన్ కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినా, మాస్ టూరిజం, విపరీతమైన టూరిస్టులు వచ్చినా, ఏది వచ్చినా లడాక్ వల్నరబుల్గా ఉంటుంది. కాబట్టి అసలు లోకల్ ఇష్యూస్లో లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, దానికి సంబంధించి లా మేకింగ్ పవర్స్ కానీ, దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ పవర్స్ కానీ లోకల్ పీపుల్కే కావాలి. కాబట్టి మాకు 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి అక్కడ జనం గొడవ చేస్తున్నారనమాట. సో దీన్ని సద్దుమడిగించడానికి, దీన్ని ఆపడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంప్లీట్గా డిఫరెంట్ రూల్స్ తీసుకొచ్చింది ఈ ప్రాంతంలో. అసలు లోకల్ పీపుల్కి స్పెషల్ సపోర్ట్ ఇస్తూ, లోకల్ పీపుల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్స్ ఇస్తూ చాలా పాలసీస్ తీసుకొచ్చిందనమాట. అక్కడక్కడ అసలు రెసిడెంట్ అంటే ఎవరు, లడాక్ ప్రాంతంలో అంటే లడాక్ ప్రాంతంలో రెసిడెంట్ అంటే ఎవరు అంటే 15 సంవత్సరాల పాటు అక్కడ నివసించిన వాళ్ళని రెసిడెంట్ అని చెప్పి, అదేవిధంగా లేదా 7 సంవత్సరాలు అక్కడ చదువుకుని ఉండాలని, అక్కడ ఏ తరగతి పాస్ అయితే అక్కడ రెసిడెంట్ అవ్వాలని చెప్పి దీనికి సంబంధించి కొన్ని రూల్స్ తీసుకొచ్చిందనమాట. ఆ తర్వాత మనకు తెలుసు ఈ లడాక్ ప్రాంతం అనేది టోటల్గా 2,74,289 మంది జనాభా ఉంటారు అక్కడ. అండ్ ఈ జనాభాలో ఈ 2,74,000 జనాభాలో 90% పైగా ట్రైబల్స్ అనమాట. అక్కడ మేజర్గా లడాక్ అంటాం, లే ప్రాంతంలో బౌద్ధ మతం చాలా పాపులర్. అదేవిధంగా కార్గిల్ ప్రాంతంలో ఇస్లాం, ముఖ్యంగా షియా ముస్లిమ్స్ అక్కడ ఎక్కువ ఉంటారనమాట. ఆ ప్రాంతంలో అక్షరాస్యత అనేది 71% ఉంది దాదాపు. అంటే 15 సంవత్సరాలు అక్కడ కంటిన్యూస్గా లడాక్ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ కూడా ఇదే రూల్ అనమాట. ఎవరైతే రెసిడెంట్గా 15 సంవత్సరాలు ఉంటారో వాళ్ళకే అక్కడ లోకల్ స్టేటస్ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా లడాక్కి సంబంధించి రీసెంట్గా రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఎక్స్క్లూడింగ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 85% రిజర్వేషన్స్ లోకల్స్కి ఇచ్చారు. 85%లో 80% ఏమో ఎస్టీస్కి, తర్వాత 4% ఏమో ఎవరైతే అక్కడున్న ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, తర్వాత ఎల్ఏసి అక్కడ దగ్గరలో ఉంటారో, లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరలో ఉంటారో వాళ్ళకి 4%, తర్వాత 1% ఎస్సీ అనమాట. సో 85%లో 80% ఏమో ఎస్టీ రిజర్వేషన్, 4% ఏమో ఎవరైతే ఎల్ఓసి ఎల్ఏసి దగ్గర ఉంటే వాళ్ళకి 4% అండ్ 1% ఎస్సీస్. అది కాకుండా ఈడబ్ల్యూఎస్ మిగతా పర్సెంటేజ్ అంతా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట. ఆ ప్రాంతంలో 5 అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్ చేశారు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, బోటి, పర్గి, ఈ 5 భాషలు అక్కడ రికగ్నైజ్ చేశారనమాట. ఈ 5 భాషలకి సమానమైన గుర్తింపిస్తూ, దాంతోపాటు ఇంతకుముందే 2023 సంవత్సరంలోనే నిత్యానంద్ రాయ్ అని చెప్పి లడాఖీ ప్రాంతంలో ప్రజలకి ఆస్పిరేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పి ఒక కమిటీ కూడా వేశారు, నిత్యానంద్ రాయ్ కమిటీ అని చెప్పి. లాస్ట్ ఇయరే ఇంతకుముందు 2 జిల్లాలు ఉండే అనమాట. ఒకటి లే, రెండోది కార్గిల్. ఈ లడాక్ ప్రాంతంలో లడాక్ అనే యూటీలో 2 జిల్లాలు ఉండే. ఇప్పుడు ఆ 2 జిల్లాలతో పాటు 5 కొత్త జిల్లాలు కూడా తీసుకొచ్చారనమాట. జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్థాంగ్ అని చెప్పి 5 కొత్త జిల్లాలు కూడా తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ ఈ లడాక్ ప్రాంతంలో రోహతాంగ్ పాస్ కూడా ఉందన్నమాట. సో మనం చూస్తే ఈ ప్రాంతంలో ప్రజలకి వాళ్ళకి ఇప్పుడు భయం చాలా ఎక్కువ. మాస్ టూరిజం వచ్చినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చినా, ఏది వచ్చినా సరే మా పర్మిషన్ కావాలి అని చెప్పి వాళ్ళు 6th షెడ్యూల్ స్టేటస్ అడుగుతున్నారు. 6th షెడ్యూల్ స్టేటస్లో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, రీజనల్ కౌన్సిల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుని వాళ్ళే పరిపాలించుకోవాలనుకుంటున్నారు. కానీ 6th షెడ్యూల్ స్టేటస్ ఇచ్చిపోతే మళ్ళీ ఈ ప్రాంతంలో ఇంకా ప్రజలకి సపరేటిజం బాగా డెవలప్ అవుతుందని చెప్పి, కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంటే వీళ్ళకి 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వకుండా వాళ్ళకి ఏదైతే ప్రత్యేక సదుపాయాలు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తుందన్నమాట లడాక్ ప్రాంతంలో ప్రజలకి.